సూర్యుడిని చూడలేని మనము దేవుణ్ణి ఎలా చూస్తాం? ఆయన వెలుగుమయమై ప్రకాశించు దేవుని సూర్యుని కంటే గొప్ప వెలుగుని కలిగిన వాడు ఉన్నాడు గనుక, అలాంటి దేవుణ్ణి ఈ రోజు నీవు చూడలేవు గనుక, అందుకని ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని వచ్చాడు. ఆయన నువ్వు ఆయన దగ్గరికి వచ్చేటువంటి స్థితిలో నువ్వు ఉండేటట్టుగా ఆయన నీ దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నావు. ఆయన దేవుడిగా రావాలంటే నువ్వు ఆయన చేరుకోలేవు. ఆయన దేవుడిగా వస్తే నువ్వు ఆయన చూడలేవు. నువ్వు దేవుడిగా ఆయన కొలవాలంటే ఆయనకు నువ్వు ఏమి ఇచ్చినా సరిపోదు గనుకనే ఆయన మానవుడిగా పుట్టి నీ చెంతకు చేరాలని, ఆయన మానవుడిగా ఎలా నువ్వు జీవించాలని నువ్వు అనుకుంటున్నావో, అంత గొప్పగా ఎలా జీవిస్తారని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. అందుకని ఆయన మానవుడిగా ఉంటూ ఎంత పరిశుద్ధముగా, ఎంత పవిత్రముగా, ఎంత నీతిగా జీవించచ్చో అది చూపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. రావడం ఎలా వస్తున్నాడు? ఆయన పరలోకంలో ఉన్న ఆయన తేజస్సును, పరలోకంలో ఉన్న వెలుగును, పరలోకంలో ఉన్న ఆయన మహిమను, పరలోకంలో ఉన్న ఆయన సింహాసనంలో, పరలోకంలో ఉన్న కుమారత్వమును, పరలోకంలో ఉన్న దైవత్వమును, పరలోకంలో ఉన్నటువంటి ఆయన గొప్పతనాన్ని అన్నిటినీ విడిచిపెట్టి, రాజుగా ఉన్న ఆయన, చక్రవర్తిగా ఉన్న ఆయన విడిచిపెట్టి అన్నిటినీ వదిలేసి వాక్యం చెప్తుంది, సమస్తమును విడిచిపెట్టి రిక్తుడిగా వచ్చాడు. ఆయన ఏమి లేనివాడిగా వచ్చాడు. ఆయన తను తాను ఏం చేసుకున్నాడంట? తను తానే రిక్తుడిగా, ఏమి లేనివాడిగా చేసుకున్నాడు. గరికడే రాగలిగినాడు.